హాయ్ పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా! మేము అందరితో మాట్లాడి. వెల్కమ్ టు చందమామ కథలు ఫర్ కిడ్స్. ఇవాళ మనము అక్బర్, బీర్బల్ మరియు కర్ర కథ. ఒకరోజు అక్బర్ రాజు తన సభలో ఉన్న అందరికీ ఒక కర్ర ఇచ్చి ఇలా చెప్పాడు. ఈ కర్రను మీరందరూ కుదించాలి, అంటే చిన్నదిగా చేయాలి, కానీ దాన్ని విరక్కొట్టకూడదు, కోయకూడదు అన్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కర్రను చిన్నగా చేయాలి, కానీ దాన్ని కోయకూడదు అంటే ఎలా అని వారు ఆలోచించారు. అందరూ విఫలమయ్యారు. అక్బర్ ముందుకొచ్చి బీర్బల్ ముందుకొచ్చి తన తెలివితేటలు చూపించాడు. బీర్బల్ ఏం చేశాడంటే ఆ కర్ర పక్కన మరొక పెద్ద కర్ర పెట్టాడు. ఇప్పుడు అక్బర్ ఇచ్చిన కర్ర చిన్నదిగా కనిపించింది. అక్బర్ ఆనందించి బీర్బల్ తెలివికి మెచ్చుకున్నాడు. సో ఈ కథ వల్ల మీకేం అర్థమైంది పిల్లలు? సమస్యలను పరిష్కరించుకోవడానికి తెలివైన మార్గాలను వెతకాలి. ప్రతిసారి నేరుగా కాకుండా తెలివిగా ఆలోచించడం అవసరం. బాయ్ బాయ్. కథ నచ్చితే చందమామ కథలు ఫర్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తానే. బాయ్ బాయ్.